మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ శివార్లో అనుమానాస్పద స్థితిలో దారుణంగా హత్యకు గురై మృతి చెందిన చిత్తరి బేతయ్య హత్య జిల్లాలో కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో చోటు చేసుకున్న హత్య కేసు మిస్టరీని అల్లాదుర్గం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దారుణ హత్యకు పాల్పడ్డ 6 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రేణుక మీడియా సమావేశంలో వెల్లడించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన దాదయ్య, బేతయ్య ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని సిఐ రేణుక తెలిపారు. గత 2 సంవత్సరాలుగా బేతయ్య, దాదయ్య భార్య గంగమ్మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే విషయమై తరచూ ఇరువురి మధ్య గొడవలు నెలకొన్నాయి. కుల పెద్దల సమక్షంలో పంచాయతీలు కొనసాగాయి. కుల పెద్దలు ఇరువురికి నచ్చచెప్పినా బేతయ్య, గంగమ్మ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన దాదయ్య గత 2 నెలల క్రితం తన ఇంట్లో ఊరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదయ్య మృతితో తీవ్ర కలత చెందిన కుటుంబీకులు బేతయ్యను హతమార్చేందుకు కుట్ర పన్నారు. తమ అన్న ఆత్మహత్యకు కారణం బేతయ్యే అని భావించి పగా ప్రతీకారంతో రగిలిపోయిన ప్రత్యర్థులు అదును కోసం వేచి చూశారు. మేకలను కాచేందుకు వెళ్ళిన బేతయ్యను మార్గమధ్యంలో అడ్డగించి అతి కిరాతకంగా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారని సిఐ రేణుక వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ గ్రామ శివార్లోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు పాశవికంగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారన్న సమాచారాన్ని 100 డైల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తును చేపట్టారు. మృతుడు ఎవరు అనే కోణంలో వివరాలు ఆరా తీశారు. మృతుడు ముస్లాపూర్ గ్రామానికి చెందిన చిత్తరి బేతయ్యగా గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీంను జాగిలాలతో దుండగుల ఆచూకీని గుర్తించేందుకు ఆధారాలు సేకరించారు. ఈ దారుణ హత్యకు గల కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు హత్య చేసింది తామేనని అంగీకరించడంతో పోచయ్య, అంబయ్య, మల్లేశం, సిద్ధు, రమేష్, రాజులను రిమాండ్కు తరలించామని సిఐ రేణుక వివరించారు. ఆ సమాచారం అందుకున్న తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఒక కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అది మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ మర్డర్ ఎవరు చేశారని అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పోచయ్య, ముస్లాపూర్ పోచయ్య, అలాగే ఆయనకు ఇంకా 5-6 మంది, రాజు, మిగతా వాళ్ళు కూడా సహకరించినట్టు జరిగింది. ఈ పోచయ్య ఎందుకు మర్డర్ చేయడానికి కారణం ఏంటంటే జూన్ 22న అదే గ్రామానికి, ముస్లాపూర్కి చెందిన ఒక దాదయ్య అన్నట్టు ఆయన ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య మధ్యలో ఆయన మధ్యలో గొడవ ఉంది. ఆ గొడవకు కారణం బేతయ్య అని భావించి, నా అన్న మరణానికి కూడా ఈయనే బేతయ్య అని కారణం అని భావించి ఆ రోజు నుంచి ఎలాగైనా ఈయనని చంపుదామనే ఉద్దేశంతోనే పోచయ్య ఉండడం. అంతలోనే మల్లేశం, పోచయ్య, బేతయ్య ఒకటే దగ్గర ఉంటే మల్లేశం ఈయనకు ఫోన్ చేసి బేతయ్య ఇక్కడే ఉన్నాడు, నువ్వు రా, ఈ సమయం కరెక్ట్ చంపడానికి అని చెప్పడం. అంతలోనే కోపోద్రేకమై నా అన్నను చంపింది ఈయన అని భావించి వెంటనే పోచయ్య అక్కడికి తన ఇంట్లో ఉన్న గొడ్డలు తీసుకొని పోయి ఆయన పొలంలో గొర్రెలు మేపుతుంటే వెనకాల నుండి పోయి తలపై కొట్టడం, ఆయన కింద పడిపోవడం, మళ్ళీ వెంటనే 4-5 దెబ్బలు కొడితే స్పాట్లోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోచయ్య ఎక్కడైతే నేరస్థలం నుంచి నేరం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆయన వెంటనే ముస్లాపూర్ చెరువుకు పోయి స్నానం చేసేసి అక్కడ ఉన్న వెపన్ని కూడా కడిగేసి ఒక పొదలో పెట్టడం జరిగింది. ఆయన నేరానికి సంబంధించిన ఆధారాలన్నీ రూపుమాపి రావడం జరిగింది. ఇవన్నీ మా దగ్గర కన్ఫెషన్లో ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది.